మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రతిపక్ష హోదా వివాదంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ స్పందించారు. స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అయినప్పటికీ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం భయపడుతోందన్నారు. సీఎం చంద్రబాబు ఫోన్ రికార్డింగ్ ఆడియో విడుదల చేసి గ్రూప్ 2 అభ్యర్థులను మభ్యపెట్టారని విమర్శించారు. ఎల్లుండి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు కూటమి అభ్యర్థిని ఓడిస్తారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గవర్నర్ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో జగన్ గారు ప్రతిపక్ష హోదా అడుగుతా ఉన్నారు. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ డిసిషన్. నేను 2 వర్షాలు చెప్తాను. ఎంపీలు సంఖ్యాపరంగా చూసుకుంటే 11 మందే ఉన్నారు. ఎమ్మెల్యేలు సంఖ్యాపరంగా చూసుకుంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టెక్నికల్ గ్రౌండ్స్ లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది ప్రభుత్వ ఇష్టం. ఇవ్వకూడదని ఎక్కడ రాజ్యాంగంలో లేదు, ఇవ్వాలని ఎక్కడ రాజ్యాంగంలో లేదు. ప్రతిపక్షానికి అది గవర్నర్ అంటే స్పీకర్ డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ప్రతిపక్ష హోదా అతను అడుగుతున్నప్పుడు ఎందుకు ఇవ్వాలని అంటే, మీకు జగన్కి మీ 3 పార్టీలు కలిసి వచ్చిన ఓట్లన్నీ జగన్ ఒక్కడు ఎంత శాతం ఓట్లు గెలుచుకున్నాడు. మీకును వాళ్ళకి కలిపి 5%, 6% ఉంది తేడా. కాబట్టి 43% అతను 43, 42 అతను గెలుచుకుంటే 40 జగన్, వాళ్ళు 56 అంటే 4%. కాంగ్రెస్కి వెళ్ళలేదు కదా, వెళ్ళలేదు. కాబట్టి 42, 43 జగన్, బహుశా 55 వాళ్ళకి తేడా వచ్చింది. కాబట్టి ఆ సంఖ్యాపరంగా ఓటర్ల సంఖ్యను చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికి అర్హుడే జగన్. సంఖ్య అంటే ఓటర్ల పరంగా చూసుకుంటే ప్రతిపక్ష నాయకుడికి అర్హుడే, ఇవ్వచ్చు. ఇంతకుముందు స్పీకర్ ఢిల్లీలో ఆయన జర్నీ వెళ్ళమన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఒకసారి ఢిల్లీ అసెంబ్లీ హిస్టరీ తెలిస్తే చూస్తే ఆప్లో 3 సభ్యులుంటే దాంట్లో ఒకరికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా అఫీషియల్గా రాకపోయినా కానీ ప్రతిపక్షం కింద ఇచ్చారు బీజేపీ. సో దట్ ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి, ఇవ్వకూడదు.